నేను సుజాత. ముందుగా బులెటిన్లోని హెడ్లైన్స్. వ్యవసాయ అనుబంధ కులాలకు తమ ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోంది. రాష్ట్ర ఆబ్కారీ మరియు క్రీడల శాఖ మంత్రి వి శ్రీనివాస్ గౌడ్. ఎస్సీ ఎస్టీ అభ్యున్నతి కోసం కమిషన్ కృషి చేస్తోంది. ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్. రాజమార్గమే రాజమార్గం. మహబూబ్ నగర్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి ప్రేమావతి. మహబూబ్ నగర్ పట్టణంలోని మార్కెట్ యార్డు ప్రాంగణంలో నిర్వహించిన వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలక వర్గం ప్రమాణ స్వీకార కార్యక్రమంలో భాగంగా వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గా సి అమరేందర్ రాజు, వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ గా చక్కని తిరుపతి రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి మంత్రి శ్రీనివాస్ గౌడ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 1986 నుండి అమరేందర్ రాజు కుటుంబంతో నాకు అనుబంధం ఉంది. ఎన్నో కష్టాలు కోర్చి అమర్ దంపతులు కుటుంబాన్ని ఉన్నత స్థానంలో నిలిపారన్నారు. వ్యవసాయ అనుబంధ కులాలకు తమ ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోంది. ఇందుకు ఈ పాలక వర్గమే నిదర్శనమని, నాయి బ్రాహ్మణులకు కూడా ఈ పాలక మండలిలో స్థానం కల్పించామన్నారు. అమరేందర్ రాజు అని నేను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వుల ద్వారా వ్యవసాయ మార్కెట్ కమిటీ మహబూబ్ నగర్ అధ్యక్షులుగా నియమింపబడినాను. నేను నా పదవీ కాలంలో వ్యవసాయ మార్కెట్ల చట్టము మరియు నిబంధనల ప్రకారము నిస్వార్థంతో రైతుల శ్రేయస్సుకై మరియు వ్యవసాయ మార్కెట్ కమిటీ మహబూబ్ నగర్ యొక్క అభివృద్ధికి కృషి చేస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేయించున్నాను. గౌరవ మంత్రివర్యులు అమరేందర్ రాజు గారికి పూలమాలతో సత్కరించారు. నేను నా పదవీ కాలంలో మరియు నిబంధనల ప్రకారము నిస్వార్థంతో రైతుల శ్రేయస్సుకై మరియు వ్యవసాయ మార్కెట్ కమిటీ మహబూబ్ నగర్ యొక్క అభివృద్ధికి స్వీకార మహోత్సవానికి మా ఆహ్వానాన్ని మన్నించి విచ్చేసిన తెలంగాణ ముద్దుబిడ్డ, తెలంగాణ రాష్ట్ర సాధనకై విరామం లేని పోరాటం చేసి తెలంగాణ రాష్ట్రంలో సాధించిన ఉద్యమ కిరీటం మన ప్రియతమ నాయకుడు, బీద బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి మంత్రివర్యులు సీనన్న గారు మరియు వేదికపై కూర్చున్నటువంటి ఆశీనులైనటువంటి పార్లమెంట్ సభ్యులు పెద్దలు మన్నె శ్రీనివాస్ రెడ్డి గారు మరియు గౌరవ పెద్దలు ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి గారు, రాజేశ్వర్ గౌడన్న గారు, రాజేష్ అన్న గారు, మున్సిపల్ చైర్మన్ కేసీ నరసింహులు గారు, అంజనేయులు అన్న గారు, కురమూని వెంకటయ్య గారు, బెక్కం జనార్దన్ అన్న గారు, భాస్కర్ అన్న గారు, మాజీ చైర్మన్ రాధా గారు, మాజీ వైస్ చైర్మన్ రాములన్న గారు, ఇక్కడికి మా ఆహ్వానాన్ని మన్నించి వచ్చినటువంటి ఈనాటి ప్రమాణ స్వీకార మహోత్సవానికి విచ్చేసిన ఆత్మీయులు, మిత్రులు, శ్రేయోభిలాషులు, రైతులు, రైతు కూలీలు, గంజి మర్చెంట్ అసోసియేషన్ పెద్దలు, దడవాయిలు, హమాలీలు మరియు ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు, టిఆర్ఎస్ పార్టీ నాయకులకు విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్సుమాంజలు అర్పించుకుంటున్నాం. ప్రజలు కూడా ధరలు పెరిగిపోతాయి, కష్టాలైతే కనుక పూర్తిగా చిన్నభిన్నం చేస్తున్నారు. వ్యవసాయాన్ని పార్లమెంట్ లో పెట్టి ప్రైవేటీకరణ చేస్తా ఉన్నాం. మనం కరెంటు ఫ్రీ ఇస్తున్నాం, వాళ్ళు కరెంటు ప్రైవేట్ చేసిండ్రు. అంటే కరెంటు రేపు మనం ఫ్రీ అయ్యి లేదుగా, రేపు కరెంటు మీటర్ పెట్టాలి, బిల్లు పెట్టాల్సిందే. కరెంటు ప్రైవేట్ చేసిండ్రు, మనం ఫ్రీ కరెంట్ ఇవ్వకుండా. ఇలా మార్కెట్ వ్యవస్థ మంచి చేద్దామంటే దాన్ని ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్తున్నారు. ఒక మంచి ధరలను బట్టి మనం పంటలు పండించుకొని మనం గిట్టుబాటు ధర ఇచ్చినట్టు చేయాలి. రేపు గిట్టుబాటు ధర ఇవ్వడం లేదు. ఇప్పుడు మనం కందులు కొన్నాం, మక్కలు కొన్నాం. మా పిఎస్ఎస్ మా వెంకటయ్య గారు ప్రతి సంవత్సరం పిలిచి ఇక్కడ స్టాల్ ఓపెన్ చేయిస్తారు. ఓట్లు రకరకాలుగా ఐకేపీ వాళ్ళు కూడా కొంటున్నారు మా వాళ్ళు ఇక్కడ పెట్టి. రేపు మేము అన్ని ఉండవు, గిట్టుబాటు ధరనే ఇచ్చేది లేదు. మనం చేతులు దులుపుకోవాల్సింది, పంట పండించుకో,
ఎవరికైనా అమ్ముకోపోయి ఆడ ఎక్కువ నడుచు, పంజాబ్లో ఎక్కువ నడుచు అమ్ముకోపో అంటే ఇక 4 ఎకరాల రైతు నువ్వు పంజాబ్ పోయి ఎట్లా అమ్ముకుంటాడు? పంజాబ్ పోయి 7 ఏడైతే సాధ్యం అనిపోయింది. కనుక కార్పొరేట్ సంస్థలు ఏం చేస్తాయి, ఎక్కడ ధర తక్కువ ఉంటే అక్కడ నుంచి లిఫ్ట్ చేసి ఎక్కడ ఎక్కువ ఉంటే వాళ్ళు అమ్ముకుంటారు. ప్రైవేట్ సంస్థలు అమ్ముకుంటే కానీ రైతు ఎక్కడ అమ్ముకుంటాడు? రైతు ఎక్కడ అమ్ముతాడు? రైతు పండగానే చాలా మంది కళ్ళం కానీ అమ్మేస్తారు, కళ్ళం మీదనే అమ్మేస్తారు. మరి ఆయన యాడ స్టోర్ చేసుకుంటాడు? పెరిగేంత వరకు ఎట్లుంటాడు? ఆయన ధర రాకపోతే గవర్నమెంట్ కొనాలా? గవర్నమెంట్ కొనాలన్నప్పుడు ఏం చేస్తాడు? ఎంతో కొనదు వాళ్ళకి ఇచ్చేస్తాడు. ధర మొత్తం ధర తక్కువ చేసి కొనేసి వాళ్ళు స్టాక్ చేసుకొని ఇది ఎట్లా లాభం అవుతుంది? రైతులు కరెంట్ మీటర్ ఎట్లా లాభం అవుతుంది? గిట్టుబాటు ధర లేకపోవడం ఎట్లా లాభం అవుతుంది? వాళ్ళకు అర్థం చేసుకోవాల్సి వస్తుంది. ఇది రాజకీయాలని కాదు, కానీ ప్రతి ఒక్క రైతు మనం తినే అన్నం తినే ప్రతి ఒక్కరు కూడా రేపు మనం కూడా ఇది ధరలు ఎదుగుతాయి గురించి ఆలోచన చేయాలి. ఖచ్చితంగా నూతన ఈ విధానాన్ని మనం ఖచ్చితంగా దాన్ని మళ్ళీ పిల్లు పెట్టి దాన్ని తిరగరాయాలని చెప్పి ప్రధానమంత్రి గారు కూడా మనం కోరాల్సిన అవసరం ఉంది. పేషేజాలకు పోకుండా, ఫాల్స్ ప్రిస్టేజ్లకు పోకుండా దేశానికి అన్నం పెట్టిన రైతన్నలకు మేలు చేయాలి. కరెక్ట్ ఇంత వ్యతిరేకత వస్తున్నప్పుడు మనం ఒక సందర్భంలో వెనక్కి తగ్గాలని చెప్పి వాళ్ళ యొక్క డౌట్స్ అన్ని కూడా నివృత్తి చేసి ముందుకు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా ఇది దేశానికి మంచిది కాదు. రైతుల పట్ల కేసీఆర్ వైఖరి నిరసిస్తూ రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో బీజేపీ ఆధ్వర్యంలో నాగార్జున సాగర్ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. దీంతో వాహనాలు భారీగా నిలిచిపోయాయి. ఈ సందర్భంగా బీజేపీ నేతలు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన వ్యవసాయ చట్టం వలన ఉపయోగాలు ఉన్నాయని అన్నాయి. కేవలం కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ట్రాల రైతులు మాత్రమే ఆందోళన చేస్తున్నారన్నారు. రాష్ట్రంలో కేసీఆర్ రైతుల పట్ల అవలంబిస్తున్న తీరును దుయ్యబడ్డారు. ఉచితంగా ఎరువులు, విత్తనాలు ఇవ్వడంలో కేసీఆర్ పూర్తిగా విఫలమయ్యారని అన్నారు. ముందు కూడా పెద్ద ఎత్తున జరుగుతుందని మీకు అందరూ తెలియజేస్తా ఉన్నాం. కార్యక్రమానికి విచ్చేసిన రాష్ట్ర నాయకులకు, జిల్లా నాయకులకు, మండల నాయకులకు మరియు పోలింగ్ బూత్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులకు మరియు మున్సిపాలిటీ అధ్యక్షులకు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నాము. ఈ రోజు అన్యాక్రాంతమైనటువంటి రైతుల మీద భూములు లాక్కోవడమే కాకుండా రైతులకు ఇస్తానన్న సబ్సిడీలు ఎక్కడ ఇవ్వకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం మొండి వైఖరి నిర్వహిస్తుంది. అదేవిధంగా రైతులకు ప్రభుత్వం రాకముందు రైతులకు ఉచిత ఎరువులు, ఉచిత విత్తనాలు పంపిణీ చేస్తున్న ప్రభుత్వం ఈరోజు మొండి వైఖరిగా ఊరుకోవడం జరుగుతుంది. అదేవిధంగా రైతు బంధు సకాలంలో ఇవ్వలేకపోవడం జరుగుతుంది. రైతులకు విత్తనాలు ఇవ్వలేదు. ఇవన్నీ చేయలేకపోవడం, మొన్నటికి మొదలు దుబ్బాకలో బుద్ధి చెప్పినాక కూడా మరియు హైదరాబాద్ లో జిహెచ్ఎంసీలో కూడా బుద్ధి చెప్పినాక కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఇలాంటి సిగ్గు మాన్యతనం చేసుకుంటూ మొన్న జరిగినటువంటి ధర్నాకు రోడ్డు మీదకి ఎక్కడం జరిగింది. మంత్రులతో సహా రాష్ట్రాన్ని పరిపాలించండి అని చెప్తే వాళ్ళు రోడ్డుకి ఎక్కడం సిగ్గుచేటుగా మారింది. కేంద్ర ప్రభుత్వమైనటువంటి నరేంద్ర మోడీ గారు ఫసల్ బీమాను అన్ని రాష్ట్రాలలో అమలు చేస్తే ఈ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయలే. అమలు చేస్తుంటే ఈ రోజు రైతు బంధు వస్తే ఉపయోగం అవుతుండే. ఈ రకంగా రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అన్నిటికీ బాధ్యత వహిస్తూ రాష్ట్ర ప్రభుత్వం మొండి వైఖరిని నిరసిస్తూ రంగారెడ్డి జిల్లాలో జరుగుతున్నటువంటి ఎస్సీ ఎస్టీల అభ్యున్నతికి ఎస్సీ ఎస్టీ కమిషన్ కృషి చేస్తోందని, రాష్ట్రంలో దళిత గిరిజనులకు సత్వరమే న్యాయం అందించేందుకు జన అదాలత్ నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ డాక్టర్ ఎర్రోళ్ల శ్రీనివాస్ తెలిపారు. బుధవారం రాత్రి దేవరకద్ర మండలం గోపన్పల్లిలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎస్సీ ఎస్టీల బడ్జెట్ అమలుకు ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడ ఒక కోర్టులా పనిచేస్తుందన్నారు. తెలంగాణలో నూతనంగా ఏర్పాటు అయిన కమిషన్ రాష్ట్రంలో గ్రామ స్థాయిలో సైతం అణగారిన వర్గాలకు న్యాయం చేయడంలో ముందుందన్నారు. 100 డబుల్ బెడ్రూమ్ మంజూరు చేసి కమ్యూనిటీ హాల్ నిర్మాణం చేపడతామని పేర్కొన్నారు. ఎస్సీ ఎస్టీలకు సంబంధించినటువంటి పరిష్కృతమవుతున్నాయి.
వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలు ఒరిజినల్ గా ఉన్న సమస్యలు ఏంటి, ఏ రకంగా పరిష్కారం జరుగుతున్నాయి, అధికారులుగా స్కీమ్స్ అన్ని బాగా అమలు అవుతున్నాయా లేదనేది క్షేత్రస్థాయిలో పరిశీలించడమే కాకుండా ఇది వరకు ఇచ్చినటువంటి పిటిషన్స్ ఏ రకంగా దానికి ఏటీఆర్ యాక్షన్ టేకన్ రిపోర్ట్స్ ఏమి ఇచ్చారు, అదే వారి దగ్గర ఫైల్ అయిన కంప్లైంట్స్ కి వారు క్వాజీ జ్యుడిషియరీ ఫంక్షనరీగా ఉన్నారు కాబట్టి బాగా చదువుకోవాలబ్బా. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కలలు కన్నాడు, ఎవరైతే చదువు గురుకుల పాఠశాలలతో బ్రహ్మాండమైన సన్నబోధనతో బ్రహ్మాండమైన విద్యను అందిస్తున్నారు కాబట్టి మనము మన పేదల పిల్లలను అండలా నడిపిస్తూ మేము ఒక్కటే విషయం చెప్తాము. ఈ ఊరు డిజైన్ చేసినప్పుడే కలెక్టర్ గారు ఈ ఊర్లో ఎస్సీలకు ఏమేమి సమస్యలు ఉన్నాయో మొత్తం నోట్ రాసుకున్నాం. ఎమ్మెల్యే గారి కోరిక వెంటనే కలెక్టర్ గారు ఆమోదించింది. ఏంది ఎమ్మెల్యే గారు నాకు మాట్లాడి, అన్న మా ఊరికి పోతున్నాం కాబట్టి ఒక 100 ఇండ్లు కావాలి మా ఎస్సీలకు అని చెప్పింది. మీ ఎమ్మెల్యే గారికి మీ మీద ఎంత ప్రేమ ఉంది? మీరు వచ్చినప్పుడు అయితే అది ఇమ్మీడియట్లీ అయిపోతుంది అని అనగానే మన కలెక్టర్ గారు, జిల్లా కలెక్టర్ గారు ఏం చేసిండు, ప్రొసీడింగ్ ఆర్డర్ తీసుకొని వచ్చింది. ఎస్సీ ఎస్టీల కోసం వాళ్ళకి రక్షణగా ఉండడానికి ఎస్సీ ఎస్టీ కమిషన్ పనిచేస్తాం. రెండవది, ఎవరైనా వీళ్ళని ఉద్దేశపూర్వకంగా కొట్టినా, ఎవరైనా తిట్టినా ఈ చట్టం అనేది ఉన్నది. వారిని ఉద్దేశపూర్వకంగా కొట్టద్దు అని, వాళ్ళ పట్ల వివక్ష చూపొద్దని ఎస్సీ ఎస్టీ కమిషన్ చెప్తాను. ఇక్కడ అందరు కుల పెద్దవాళ్ళు ఉన్నారు కాబట్టి నేను ఒక్కటే మీకు అప్పీల్ చేస్తాను. ఎస్సీ ఎస్టీ కమిషను మిగిలిన కులాలకు వ్యతిరేకం కాదు, అది గుర్తుపెట్టుకోండి. ఎందుకనంటే వీళ్ళని రక్షించమని చెప్తుంది, వీళ్ళకి రక్షణ కవచంగా ఉండదని చెప్తుంది, వీళ్ళకు ఉన్నటువంటి హక్కులను కాపాడమని చెప్తా ఉన్నాం. ఈ ఎస్సీ ఎస్టీ చట్టాల పైన అవేర్నెస్ జరగాలి. కమిషన్ ఏం కోరుకుంటుంది, ఈ రాష్ట్రం కొట్లాడి తెచ్చుకున్నటువంటి తెలంగాణ రాష్ట్రం, ముఖ్యమంత్రి గారు ఎంతో 20 సంవత్సరాలు కొట్లాడి తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చిన తెలంగాణలో ఈ కులాల పంచాయతీ, మతాల పంచాయతీలు ఉండద్దు, అందరూ సమానమైనటువంటి భావనలో ఉండాలి, ఎవరి సంపాదన ఆకుపచ్చ తెలంగాణ ఉండాలనేది గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే కోరుకుంటూ ఉన్నారో, కమిషన్ కూడా అట్రాసిటీ లేని రాష్ట్రంగా మార్చాలన్నదే మా యొక్క ముఖ్య ఉద్దేశంగా ఉండి ఇలా అన్ని కులాలకు అన్ని వర్గాలకు ఎస్సీ ఎస్టీ చట్టాలపైన అవేర్నెస్ చేయడానికి మా వంతు ప్రయత్నం చేస్తాం. ముగిస్తా ఉన్నా. జై తెలంగాణ, జై భీమ్. క్లియర్ చేస్తాం అమ్మా. ఎల్ఓబి డేటా ఉందమ్మా, నేను క్లియర్ చేస్తాను. అదే ఇప్పిస్తాను. లోన్ పెట్టుకో. నారాయణపేట జిల్లా దామరగిద్ద మండలంలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను ఎమ్మెల్యే ఎస్ రాజేందర్ రెడ్డి లబ్ధిదారులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ ప్రజలకు ఏ కష్టం వచ్చినా ఆదుకుంటామని, తెలంగాణ ప్రభుత్వం ప్రజలకు అండగా ఉండేందుకు ఎన్నో లాభదాయకమైనటువంటి సంక్షేమ పథకాలను తీసుకువచ్చిన ఘనత తెలంగాణదని కొనియాడారు. అక్కడికి వస్తాయి కదా, ఆదుకున్నట్టే కదా పెళ్లికి. ఎక్కడికి ఇలా పెద్ద మనిషి ఇలా కేసీఆర్ సార్ పెళ్ళైన పిల్లలకు 1 లక్షల రూపాయలు ఇస్తే తల్లిదండ్రులకు కొంచెం ఉపయోగపడుతుంది. ఇది ఇట్లే కంటిన్యూ చేయాలి. ముఖ్యమంత్రి సార్ చెప్తా, ఇది ఇట్లే ఉండాలని చెప్తా. థ్యాంక్ యూ, చాలా సంతోషం. ఇట్లా ఇవాళ కూడా ఎందుకు ఉండాలి, వాళ్ళకి కంపల్సరీ ఇవ్వాలి, వాళ్ళు పెళ్లి చేసుకుంటారు, వాళ్ళు ఆదుకున్నారని చెప్పి ప్రతిసారి ఇస్తున్నాం.
ఇవాళ కూడా పెళ్లి చేసి చూడు ఇల్లు కట్టి చూడు అన్నట్ల పెళ్లి అనేది చాలా కొందరికి భారంగా అనిపించే రోజుల్లో ఈ రోజు మనకు 1 లక్ష రూపాయలు ప్రభుత్వ పరంగా మన ఆదుకున్న ఏకైక ప్రభుత్వం మన టీఆర్ఎస్ గవర్నమెంట్. ఏదైనా దెబ్బలైనా ఆరోగ్య పరిస్థితి బాగాలేనందుకు కూడా ఏదైనా కానీ అట్టి విషయాల్లో కూడా మన అందరికీ వెన్నంటి ఉండి మన ఎమ్మెల్యే గారు ప్రతి ఒక్కరికి కూడా ఎమ్మెల్యే సీఎం సహాయ నిధి నుంచి. థ్యాంక్ యూ సార్. మాకు పెన్షన్స్ మేము ఎక్కినప్పటి నుంచి కొత్త పెన్షన్స్ రావట్లేదు సార్. అది కూడా ఒక ప్రాబ్లం సార్. ఎందుకంటే జనాలు కూడా అడుగుతున్నారు పెన్షన్స్ అని. డీటీ కూడా లేదు మాకు. ఎవరికి ఎంఆర్ఓ ఆమె డీటీ ఆమె అయింది అంతే సార్. అంతే స్టాప్ లేదు ఆఫీస్లో. అది ఒక ప్రాబ్లం ఉంది సార్. మాకు వస్తే అయితే మరీ ప్రాబ్లం సార్. మేము వాస్తవం ఒక 2 రోజులకి నేను మొత్తం ఆఫీస్ మొన్న కలెక్టర్ మేడం దగ్గర వెళ్ళాను సార్. ఏం మాకు చాలా ప్రాబ్లమ్స్. మీరు కావాల్సిన అన్ని వృద్ధి చేయాలి. 2020 సంవత్సరానికి గాను లోక్ అదాలత్ కార్యక్రమాన్ని ఈ నెలలో వచ్చే 2వ శనివారం నిర్వహిస్తున్నామని జిల్లా ప్రధాన న్యాయమూర్తి ప్రేమావతి అన్నారు. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని లోక్ అదాలత్ కార్యక్రమంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి ప్రేమావతి మాట్లాడుతూ ప్రజలు తమ కేసులను రాజ్య మార్గంలో పరిష్కరించేందుకు లోక్ అదాలత్ కార్యక్రమం నిర్వహిస్తున్నామని, ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్న 26,000 కేసులు ఉండగా లోక్ అదాలత్ కార్యక్రమం ద్వారా పరిష్కారం కాగలిగిన 1750 కేసులకు గాను నోటీసులు పంపామన్నారు. కరోనా నిబంధనలను పాటిస్తూ ఈ లోక్ అదాలత్ నిర్వహిస్తున్నామని, ఈ లోక్ అదాలత్ కార్యక్రమానికి గాను జిల్లా హెడ్ క్వార్టర్స్ లో 4 టేబుళ్లను ఏర్పాటు చేశామని తెలిపారు. క్రిమినల్ కాంపౌండబుల్ కేసు అన్ని రకాలవి రాజీ పడదగ్గ క్రిమినల్ కేసులు పరిష్కరించబడతాయి. సివిల్ కేసులు అంటే భూ తగాదా కేసులు, వివాహ తగాదా కేసులు, మోటార్ వెహికల్ యాక్సిడెంట్ కేసులు, చెక్ బౌన్స్ కేసులు, చిట్ ఫండ్ కేసులు, ఇలా రాజీ పడదగ్గ కేసులన్నీ కూడా పరిష్కరించబడతాయి. కావున కక్షిదారులందరినీ నేను విజ్ఞప్తి చేస్తుంది ఏంటంటే పెద్ద సంఖ్యలో విచ్చేసి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారని ఆశిస్తున్నాను. అయితే ఈ కేసులు పరిష్కరించడానికి మహబూబ్ నగర్ జిల్లా మొత్తం మీద వివిధ స్థాయిల్లో బెంచ్లు ఏర్పాటు చేయడం జరిగింది. కావున కక్షిదారులందరూ తమకు సంబంధించిన కేసులు ఏ బెంచ్లో ఉంటో కన్సర్ట్ బెంచ్కు వెళ్ళి అక్కడ పరిష్కరించుకుంటారని ఆశిస్తున్నాను. దీనిలో ముఖ్యంగా చెప్పదలుచుకుంది ఏంటంటే ఈ లోక్ అదాలత్లో కేసులు పరిష్కరించుకోవడం వల్ల కక్షిదారులకు జరిగే 2 లాభాలు ఉన్నాయి. అది అందరికీ తెలిసిందే. అంటే ఈ లోక్ అదాలత్లో పరిష్కరించుకుంటే కోర్టు ఫీజు తిరిగి పొందగలుగుతారు. రెండవది, ఇక్కడ పరిష్కరించిన కేసుకు మళ్ళీ అప్పీలు అనే సమస్య ఉండదు కాబట్టి కక్షిదారులు మళ్ళీ అప్పీల్ కోసము ఫీజు రెడీ చేసుకోవడం కానీ, వకీల్ను ఏర్పాటు చేసుకోవడం కానీ ఇలాంటి వాటి గురించి ఆందోళన పడవలసిన అవసరం లేదు. కాబట్టి లోక్ అదాలత్ వల్ల సత్వర న్యాయం, శాశ్వత న్యాయం అనేది లభిస్తుంది. కాబట్టి అందరూ కూడా దీన్ని వినియోగించుకోవాలని ఆశిస్తున్నాను. ధన్యవాదాలు. క్వార్టర్స్లో మనకి 4 బెంచ్లు ఏర్పాటు చేశాము. తర్వాత ఎక్కడి మండల స్థాయిలో ఎక్కడి కోర్టులో అక్కడే బెంచ్లు ఏర్పాటు చేశాము. అయితే ఇప్పుడు దీనికి ప్రత్యక్షంగా కూడా రావచ్చు, లేదు మనం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కూడా ఈ కేసుల్ని పరిష్కరిస్తారు. 2 అవకాశాలు ఇస్తున్నారు కాబట్టి కక్షిదారులు దీన్ని వినియోగించుకోవాలని కోరుతున్నాను. మహబూబ్ నగర్లో 4 బెంచ్లు అండి. అంటే డిస్ట్రిక్ట్ జడ్జి లెవెల్లో 1, సబ్ జడ్జి దాంట్లో 1, జేసీజే క్యాడర్లో 1 బెంచ్. అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాము. మాస్క్, శానిటైజర్స్, సోషల్ డిస్టెన్స్ ఇవన్నీ మెయింటైన్ చేస్తూనే మేము బెంచ్లు కండక్ట్ చేస్తున్నాము. కాబట్టి ఎలాంటి ఇబ్బంది ఉండదు. వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలోని వార్డు నెంబర్ 6 రాఘవేంద్ర కాలనీలో వార్డు కౌన్సిలర్ బోయ రవి రాజు ఆధ్వర్యంలో 3.5 లక్షల సీసీ రోడ్డు వర్క్ పనులను ప్రారంభించిన మున్సిపల్ చైర్పర్సన్ తాటికొండ స్వప్న పరిమళ్. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ వార్డుల్లో ఎలాంటి సమస్యలు ఉన్నా నా దృష్టికి తీసుకురండి అని ప్రజలకు తెలిపారు. కౌన్సిలర్ అయినటువంటి బోయ రవి గారి రాఘవేంద్ర కాలనీలో
రోడ్డు ప్రారంభోత్సవం జరిగింది. ఈ రోడ్డు ప్రారంభోత్సవానికి ఇచ్చేసినటువంటి కౌన్సిలర్స్కి, అలాగే సీనియర్ లీడర్లకి, అలాగే వార్డు ప్రజలకి, ప్రతి ఒక్కరికి, ప్రెస్ అండ్ మీడియా మిత్రులకి నా హృదయపూర్వక నమస్కారాలు. ఇది గత 2014-15 అప్పటి నుంచి ఇది రోడ్ పెండింగ్ ఉంది. దీన్ని 3.5 lakhs తోటి ఈరోజు ప్రారంభించడం జరిగింది. ఇలా రాఘవేంద్ర కాలనీలో కూడా ఇంకా కొన్ని ఏరియాస్లో డ్రైన్ వర్క్, రోడ్ వర్క్ పెండింగ్ ఉన్నాయి. అవి కూడా అతి త్వరలో పూర్తి చేస్తాము. శాంక్షన్ కూడా అయినాయి, అవి కూడా అతి త్వరలో కంప్లీట్ చేస్తాము. అలాగే ఈ వార్డు ప్రజలు అత్యధిక మెజారిటీతోని మన బోయ రవిని గెలిపించారు. ఆయన ఎలక్షన్స్ ముందు ఎలాంటి వాగ్దానం చేశాడో అవన్నీ కూడా మీ అందరికీ అతి త్వరలో నెరవేరుస్తాడని మీ అందరికీ తెలియజేస్తున్నాను. అలాగే ఇంకా ఎక్కడెక్కడైతే ఎలాంటి సమస్యలు ఉన్నా ఈ వార్డు ప్రజలు కూడా మా దృష్టికి తీసుకొస్తే అవి అతి త్వరలో మీకు జరిగేలా చూస్తామని మీ అందరి ముందు సభాముఖంగా తెలియజేస్తూ ఈరోజు ఈ ప్రోగ్రాంకి ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నాను. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వ్యవసాయ అనుబంధ కులాలకు తమ ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోంది. రాష్ట్ర అబ్కారీ మరియు క్రీడల శాఖ మంత్రి వి శ్రీనివాస్ గౌడ్. ఎస్సీ ఎస్టీ అభ్యున్నతి కోసం కమిషన్ కృషి చేస్తోంది. ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్. రాజమార్గమే రాజమార్గం మహబూబ్ నగర్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి ప్రేమావతి. ఇవి వాటి వార్తలు. మరిన్ని వార్తలకై చూస్తూనే ఉండండి ఆర్కే న్యూస్. ప్రతి దృశ్యం ప్రజాపక్షం.